ప్రజెంట్ నా చేతిలో కనిపిస్తున్నది సాల్ట్. పౌల్ట్రీ లో మనం ఈ సాల్ట్ ని రిమూవ్ చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే బడ్ గ్రోత్ సరిగా లేకపోవడం అండ్ అలాగే స్ప్రింక్లర్స్ వాడుతున్నప్పుడు స్ప్రింక్లర్స్ బ్లాక్ అయిపోవడం, అలాగే బ్యాక్టీరియా ని రిమూవ్ చేయకపోవడం, pH లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ మిస్టర్ వాటర్ డివైస్ వచ్చేసి ఆ స్కేల్ ని రిమూవ్ చేస్తారు. లో ఉన్న స్కేలింగ్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్ టోటల్ గా రిమూవ్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం వాటర్ లో ఉన్న బ్యాక్టీరియా వాలి కూడా టోటల్ గా రిమూవ్ చేస్తూ దాంతో పాటు 2 years గ్యారంటీ ఇస్తున్నాం అండి ప్రొడక్ట్ పైన. ఈ ప్యూరిఫైర్ లైఫ్ కూడా 20 years అనేది ఇస్తున్నాం. దీని వల్ల ఏంటంటే ఒక 1 drop కూడా వాటర్ వేస్టేజ్ ఉండదు. దీనిలో మనం ఎలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎట్ ది సేమ్ టైం దీనికి మనం జస్ట్ 2 years అనేది గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్లోర్ వాటర్ కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్. ఓకే, మనకు ఫాగర్స్ స్ప్రింక్లర్ వేసుకుంటున్నాం కదా, ఓకే, అప్పటికి ఇప్పటికి మనకు చేంజెస్ అయినాయి. ఇంతకుముందు బ్లాక్ అయ్యేది, బ్లాక్ అంటే అప్పుడప్పుడు జామ్ అయ్యేది. అసలు ఈ డివైస్ ఎలా వర్క్ అవుతుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, పౌల్ట్రీ ఫార్మ్స్ లో కావచ్చు, మన రెసిడెన్షియల్స్ అపార్ట్మెంట్స్ లో కావచ్చు, మన హౌసింగ్ లో కావచ్చు, దీని యూజెస్ ఏ విధంగా ఉంటుందో మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ. నమస్తే అండి. అసలు మీ డివైస్ ఏంటి సార్, అది అసలు ఎలా వర్క్ అవుతుంది, బేసిక్ ప్రిన్సిపల్ ఏముంటుంది ఇది? సో బేసిక్ గా యూనిట్ వచ్చి మిస్టర్ వాటర్ స్కేల్ కంట్రోల్ అండి. దీంట్లో ఏమవుతుందంటే మన వాటర్ లో ఉన్న స్కేలింగ్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్స్ అని టోటల్ గా రిమూవ్ చేస్తుంది. ఎన్ని రోజులు మనం ఎట్లా అంటే వాటర్ మన సాఫ్ట్నింగ్ చేసుకొని రెగ్యులర్ సాఫ్ట్నెస్ పడతాము, దాంట్లో రైజిన్ బేస్ సాల్ట్ వేసి మిగతా రిమూవ్ చేస్తాం. కానీ మన యూనిట్ లో వచ్చేసి వాటర్ లో ఎట్లాంటి వాటర్ వేస్టేజ్ లేకుండా, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, ఎలాంటి ఫిల్టర్ యూజ్ చేయకుండా మన వాటర్లో ఉన్న స్కేలింగ్ మొత్తం రిమూవ్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం వాటర్లో ఉన్న బ్యాక్టీరియా వాల్యూస్ని కూడా టోటల్గా రిమూవ్ చేస్తూ దాంతో పాటు 2 years గ్యారంటీ ఇస్తున్నామండి ప్రొడక్ట్ పైన. ఈ 2 years గ్యారంటీ వల్ల ఆ 2 years లోపు ఏదైనా ప్రోడక్ట్ అయితే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు ఈ ప్యూరిఫైర్ లైఫ్ కూడా 20 years అనేది ఇస్తున్నాం సార్. ఓకే, ఇన్ డెప్త్ డివైస్ గురించి తెలుసుకునే కంటే ముందుగా బేసిక్గా ప్రజలకి ఈ కండిషనర్స్ అంటే ఏంటి, సాఫ్ట్నర్స్ అంటే ఏంటివి, ఎవరికి ఏ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది, ఓన్లీ పౌల్ట్రీ ఫార్మ్స్లోనే కాకుండా రెసిడెన్షియల్గా కూడా ఏది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అండర్స్టాండింగ్. సో బేసికల్గా సాఫ్ట్నర్స్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్తో కూడుకున్న పని అండి. దాంట్లో ఏంటంటే మనకు ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాక మళ్ళీ మనం దాన్ని ఖర్చు పెడతా ఉండాలి. దానిపైన సాల్ట్ కానీ, రేజింగ్ కానీ, క్లీనింగ్ కోసం అని రెగ్యులర్గా మనం ఖర్చు పెడతా ఉండాలి. ఈ కండిషనర్స్ అనేది న్యూ టెక్నాలజీ అండి. దీంట్లో ఎలా ఉంటుందంటే వాటర్లోకి మనం ఈ ప్రోడక్ట్లోకి వాటర్ పాస్ చేస్తాం కదా, పాస్ చేయగానే ఫస్ట్ దీంట్లో ఆక్సిడేషన్ చేస్తుంది. దానివల్ల వాటర్లో ఉన్న బ్యాక్టీరియా లెవెల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత ఏం చేస్తుంది, కాల్షియంలో నుంచి కాల్షియం కార్బోనేట్, బైకార్బోనేట్ రిమూవ్ చేసి దీంట్లో క్యాప్చర్ చేస్తుంది. సో మనకు కావాల్సిన నేచురల్ కాల్షియం మెగ్నీషియం మనకు అందుతుంది. ఎట్ ది సేమ్ టైం వాటర్ ఉన్న స్కేలింగ్ కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. దీని వల్ల ఏంటంటే ఒక 1 drop కూడా వాటర్ వేస్టేజ్ ఉండదు. దీనిలో మనం ఎలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎట్ ది సేమ్ టైం దీనికి మనం జస్ట్ 2 years అనేది గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఎలా పని చేస్తుంది, దీని లోపల ఏముంటుంది అనేది మేము ఒకసారి చూపిస్తామని ఇప్పుడు. సో బేసికల్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది మనకి అవుటర్ వచ్చి SS304 ఉంటుంది, లోపల వచ్చి టైటానియం ఉంటుందండి. ఈ టైటానియం పైన మనం ఎంఎంఓ కోటింగ్ అనేది చేస్తాము. దీనికి ఎప్పుడైతే మనం కంప్లీట్లీ టైటానియం, ఫుల్ టైటానియం అండి, దీనిపైన ఎంఎంఓ కోటింగ్ అనేది చేస్తాం అనమాట. దీనికి ఏంటంటే మేము పవర్ సప్లై ఇస్తాం. ఇక్కడ పాజిటివ్ పవర్ సప్లై, ఇక్కడ నెగిటివ్ పవర్ సప్లై ఇస్తాం అనమాట. మీ పక్కన ఉంది ట్రాన్స్ఫార్మర్ సార్, అది ట్రాన్స్ఫార్మర్ మీ వెనకాల ఉంది, అది 100 amps ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో దీనికి పవర్ సప్లై అయినప్పుడు దీంట్లో నుంచి ఎలక్ట్రోలైజ్ అనేది ఫామ్ అయిపోయి వాటర్ లో ఉన్న మాలిక్యూల్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసేసుకుంటాం అనమాట. బేసిక్గా సాఫ్ట్నర్స్ లో మెగ్నీషియం, కాల్షియం కిల్ అయిపోతుంది, ఇందులో అవ్వదు. సాఫ్ట్నర్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం మొత్తం బయటికి తీసేస్తారు, రిమూవ్ వాటర్ అనేది ఎలిమెంట్ అనేది ఉండదు. దాంట్లో ఏంటంటే సోడియం రిప్లేస్ చేస్తాం, కాల్షియం, మెగ్నీషియం. అలాంటప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ లో ఎగ్జాక్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే అట్లాంటిది ఏం సాల్ట్ యాడ్ చేయకుండా మనకి ఏంటంటే ఇప్పుడు వాటర్ లో కాల్షియం, మెగ్నీషియం వల్ల మనకి స్కేలింగ్ వస్తుంది అనుకుంటాం. కాకపోతే కాల్షియం కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్ అనేది కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో దాని వల్ల మనకి స్కేలింగ్ వస్తుంది. ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇది మీరు తీసేసిన స్కేలింగ్ అనమాట. సార్ కాల్షియం, మెగ్నీషియం ఇక్కడ మీరు ఏం తీసారంటే కాల్షియం దీనికి టచ్ అయినప్పుడు కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్ కింద డివైడ్ అవుతుంది. ఈ బైకార్బోనేట్ అనేది స్టిక్కీ స్టేజ్ లో ఉంటుంది, దాన్ని మనం బయటికి లాగేస్తాం. ఇప్పుడు మన ట్యాప్స్ పైన కానీ, స్ప్రింక్లర్స్ లో కానీ, ఫామ్ లో కానీ వచ్చి ఆగేదంటే బైకార్బోనేట్. ఇప్పుడు మీరు దీనిలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తే మీకు జిగుటుగా ఉంది, ఐ మీన్ స్టిక్కీ స్టేచర్ లో ఉంది. కానీ ఇక్కడ కింద పడిన తర్వాత పౌడర్ అయిపోయింది. ఆక్సిజన్ అనేది మళ్ళీ దానికి టచ్ అయిపోయి మొత్తం అది మళ్ళీ పౌడర్ స్టేజ్ అయిపోయింది. ఇది ఒక ఫామ్ లో, అది వేరే ఫామ్ లో అంటారు. సేమ్ అండి, రెండు సేమ్. పని దీని లోపల ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఇన్స్టెంట్ గా తీసుకున్నప్పుడు దీనికి బయటకు రాగానే మళ్ళీ మనకి పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. సో మనకి ఏమవుతుంది, మనం చూసినప్పుడు మనకి వాటర్ తెలియదు ఇంత ఉందా అని చెప్పేసి. అది వచ్చి మనం ఆ ప్యాడ్స్ పైన కానీ, ట్యాప్స్ పైన కూర్చున్న తర్వాత అది ఎండిపోయినప్పుడు మనకు తెలుస్తుంది, అచ్చా నాకు ఇంత స్కేలింగ్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లం రావచ్చు, బర్డ్స్ మన పోల్ట్రీ ఫార్మ్స్ లో కానీ, ఇండస్ట్రీస్ లో ఎక్కడికైనా కానీ ప్రతి వాళ్ళ పైప్ లైన్స్ లో బ్లాకింగ్ రావచ్చు. మన మేజర్ వచ్చి పోల్ట్రీ ఫార్మ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే స్కేలింగ్ అండి. దానివల్ల ఏంటంటే మనకి కూలింగ్ ప్యాడ్స్ బ్లాక్ అయిపోతాయి. మెయిన్ ఐడెంటిఫికేషన్స్ ఏవేవి ఉంటాయి సార్, సిమ్టమ్స్? సరే, స్కేల్ ఉందని మన వాటర్ లో ఫస్ట్ మనం ఒకవేళ ఈసీ షెడ్ అయితే ప్యాడ్స్ అనేది టోటల్ బ్లాకింగ్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి మన ఏదో డ్రింకర్స్ కూడా బ్లాక్ అయిపోతా ఉంటాయి. థర్డ్ వచ్చేసి మనకు హై హార్డ్నెస్ వల్ల
మనకి లూజ్ మోషన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి వాటర్ మనకి బర్డ్స్కి. సో అది కంట్రోల్ చేయడానికి ఇది మనం యూస్ చేయొచ్చండి. ఓకే, హెల్త్ పరంగా కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్ ఎస్. ఓకే, అండ్ అలాగే ఇది యూజ్ చేయడం వల్ల టీడీఎస్ లెవెల్స్ ఏమన్నా డౌన్ సో లేదండి, దీంట్లో మనం ఎలాంటి మినరల్ అనేది ఆల్టరేట్ చేయట్లేదండి మనం. సో టీడీఎస్ అనేది ఎలాంటి తగ్గదు. సాఫ్ట్నర్స్ కానీ కండిషనర్స్ కానీ ఓన్లీ మన వాటర్లో ఉన్న హార్డ్నెస్ని మాత్రమే తగ్గిస్తుంది. ఓకే, పిహెచ్ లెవెల్, పిహెచ్ పరంగా ఎలా చేంజెస్ ఉంటాయి? సో పిహెచ్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ పిహెచ్ఎస్ ఉంటాయి. కానీ ప్రోడక్ట్ పిహెచ్ అనేది మనకి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, వాటర్లో బ్యాక్టీరియల్ వాల్యూస్ ఉన్నప్పుడు మన పిహెచ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కానీ మన యూనిట్ అనేది మొత్తం బ్యాక్టీరియల్ వాల్యూని జీరో చేస్తుంది. అలాంటప్పుడు పిహెచ్ తో మనకి కన్సిడరేషన్స్ ఉండవు సార్. ఓకే, పిహెచ్ అనేది న్యూట్రల్లోనే ఉంటుంది. న్యూట్రల్లోనే. ఓకే, ఇది ఇన్స్టాల్ చేసి 30 days అయిపోయింది, ఒక ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది, ఆ స్కేల్ మన కింద చూస్తున్నాము. ఈ సెకండ్ సర్వీస్కి రావడం జరిగింది అంటున్నారు కదా. ఈ 30 daysలో ఈ ఫామ్ నుంచి మీకు వచ్చిన రివ్యూ కావచ్చు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినది కావచ్చు, ఏముంది చూడండి సార్. ఇక్కడ మేము ఫస్ట్ 30 days బ్యాక్ ఇన్స్టాల్ చేసాం యూనిట్. ఇన్స్టాల్ చేసిన తర్వాత మేము ఒక every 15 daysకి ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వర్కింగ్ ఎలా ఉందని చూడడానికి క్లయింట్కి మొత్తం 4 to 5 విజిట్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడే క్లయింట్ కూడా చాలా ఆశ్చర్యపోయారు అనమాట దీని రిజల్ట్ చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు day 1 నుంచే వాళ్ళకి ఈక్వలీ అనేది లేకపోవడము, వాటర్లో ఇన్స్టెంట్ రిజల్ట్ అండి. మనం ఈక్వలీ అనేది వితిన్ ఒక అవర్లో చూసినా కూడా మీకు డిఫరెన్సియేషన్ అనేది కనబడుతుంది. వితిన్ అవర్లో ఇన్స్టెంట్ కనబడుతుంది ఈక్వలీ అనేది డిఫరెన్సియేషన్. దాని తర్వాత వాళ్ళకి లైన్స్ లో కానీ వాటర్ డ్రిప్పర్స్ లో కానీ బ్లాకేజ్ రాకపోవడం ఒక 20 days తర్వాత, అండ్ వాళ్ళు యూజ్ చేసే శానిటైజర్ అండ్ బ్లీచింగ్స్ లో వాళ్ళకి డిఫరెన్సియేషన్స్ రావడము, అవన్నీ కస్టమర్ దాన్ని వెరీ పాజిటివ్ గా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి. ఓకే, ఒకసారి నేను మీకు ప్రాబ్లం లేకపోతే కస్టమర్ ని తప్పకుండా సార్ మీరు అడగండి. ప్రజెంట్ అభ్యుదయ ఫామ్ కి సంబంధించినటువంటి వాటర్ టెక్నీషియన్ మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ రివ్యూ అడుగుదాం, అసలు వీళ్ళు ఎందుకు పెట్టించుకోవాల్సి వచ్చింది, దాని తర్వాత రిజల్ట్ ఎలా చూసుకోవాలి. సార్ ఫస్ట్ మీరు ఇలాంటి ఒక డివైస్ ని పెట్టించుకోవాలి, ఈ ఫామ్ లో అవసరం ఉంది అని ఎలా ఐడెంటిఫై చేశారు? వాటర్ మంచిగా లేదు కనుక. మంచిగా లేదు. ఓకే, ఇప్పుడు పెట్టిన నుంచి వాటర్ కూడా బాగా చేంజ్ అయింది. అంతకుముందు మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు సార్? వాటర్ అంటే కొద్దిగా ఎక్కువ పోరిన్ ఎక్కువ వచ్చింది, ఫ్లోరైడ్ ఎక్కువ వచ్చింది, పిహెచ్ లెవెల్ ఫ్లోరైడ్ వాటర్ కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ఓకే, మనకు ఫాగర్స్ స్ప్రింక్లర్ వేసుకుంటున్నాం కదా. ఓకే, అప్పటికి ఇప్పటికి మనకు చేంజెస్ అయినాయి. ఇంతకుముందు బ్లాక్ అయ్యేదే, బ్లాక్ అంటే అప్పుడప్పుడు జామ్ అయ్యేది. మేము పైకి వెళ్ళి ఏదో క్లీనింగ్ చేసేది, నార్మల్ రెగ్యులర్ క్లీన్ చేస్తాం కదా, అవి వాడుకునేది. స్ప్రింక్లర్ కానీ గన్ని కానీ మనకు ఆటోమేటిక్ బాగానే నడుస్తుంది ఇప్పటికైతే. అప్పటికి ఇప్పటికి పెట్టుకున్న 30 days ఎప్పుడే కానీ అక్కడికి వెళ్ళి రిమూవ్ బ్లాకేజ్ అట్లా అబ్జర్వ్ చేయలేదా? ఏం చేయలేము. ఓకే, బడ్ లో గ్రోత్ విషయంలో ఏమైనా చేంజెస్? అంటే మనకు పిహెచ్ లెవెల్ అయితే మనం శాంపుల్ చెక్ చేసుకుంటాం. ఓకే, ఆ లెవెల్ అయితే మనకి ఎంత ఉందో అంతే ఉంది. అప్పటికి పెట్టిన దానికి ఇప్పటికి మనకైతే బరాబరే ఉంది. యాక్చువల్లీ పౌల్ట్రీ ఫామ్ అంటే వాటర్ లో బ్యాక్టీరియా కిల్లింగ్ కెమికల్స్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది పెట్టిన తర్వాత మీరు ఆ మెథడ్ ని స్కిప్ చేస్తున్నారా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ మనం సాండ్రోజ్ టాబ్లెట్స్ వాడతాము. ఆల్రెడీ మనకు డాక్టర్ విజిటింగ్ చేసినప్పుడు సార్ వాటర్ కూడా తాగి చూసిండు. అప్పటికి ఇప్పటికని టాబ్లెట్స్ అయితే కంటిన్యూ యూజ్ చేస్తున్నాం. అదైతే కంటిన్యూ యూజ్ చేసుకుంటాం మనం అయితే ఇప్పటికి. అయితే మీరు ఇది ఎన్నో యూనిట్ సార్ మీరు ఇన్స్టాల్ చేయడంలో? సార్ ఇప్పటి వరకు మేము మ్యాక్సిమం అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మ్యాక్సిమం క్లయింట్స్ అందరికి మేజర్ క్లయింట్స్ అందరు మా దగ్గర అవైలబుల్ ఉన్నారు సార్. ప్రజెంట్ ఇప్పుడు మన బ్రాండ్ వచ్చేసి శ్రీలంకలో కూడా ఎస్టాబ్లిష్ చేసాము అండ్ నైజీరియాలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. బెనిన్ అంటే ఫ్యూచర్ మన 6 monthsలో ఆల్మోస్ట్ ఒక 8 countriesలో మన బ్రాండ్ అనేది వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అండ్ ప్రతి కంట్రీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని ప్రింటర్స్కి శాంప్లింగ్ పంపించాం, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఇండియాలో అయితే ఉన్న ప్రతి మేజర్ బ్రాండ్ దగ్గర మన ప్రోడక్ట్ అయితే అవైలబుల్. ఓన్లీ పౌల్ట్రీ ఫార్మ్స్ అయినా లేకపోతే కమర్షియల్? సార్ పౌల్ట్రీ ఫార్మ్స్ చేస్తాము, ఇన్స్టిట్యూషన్స్ చేస్తాము, ఇండస్ట్రీస్ చేస్తాము, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో చేస్తున్నాము, డొమెస్టిక్ లో వచ్చేసి హౌస్ హోల్డ్ చేస్తున్నాము, అపార్ట్మెంట్స్ చేస్తున్నాం, మాక్సిమం అన్ని కవర్ చేస్తున్నాం. మీరు ఎక్కడ బేస్డ్ సార్? సార్ మా టోటల్ బేస్డ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ అయితే మరి అవుట్ ఆఫ్ హైదరాబాద్ వేరే అదర్ స్టేట్ వాళ్ళు? సార్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ మీన్స్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నాం సార్. ఓకే, రీసెంట్ మనం శ్రీలంకలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, నైజీరియాలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం నెక్స్ట్. అయితే దీన్ని ఎవ్రీ 20 days ఎంతో? సార్ ఇది ఎలా ఉంటుంది అంటే 120 వర్కింగ్ అవర్స్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మేము ఇది ఇవ్వడానికి ముందు కూడా ఫస్ట్ క్లయింట్ దగ్గరికి విజిట్ చేసి వాళ్ళ వాటర్ క్వాలిటీ అనేది ఒక 19 parameters కలెక్ట్ చేసుకొని. అందరికీ ఒకటే విధంగా ఉండదు, అందరికి ఒక విధంగా ఉండదు. ప్రతి ప్లేస్ కి ప్రోడక్ట్ అనేది కస్టమ్ మేడే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఉంది కదా ప్రోడక్ట్ తీసుకొచ్చి పెట్టడం కాదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సైట్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత సైట్ ఎలా ఉంది, ఫీజిబుల్ గా ఉందా లేదా పెట్టడానికి, దాని తర్వాత వాటర్ క్వాలిటీ చేస్తాం, దాని తర్వాత బ్యాక్టీరియల్ లెవెల్ చెక్ చేస్తాం, ఈ పారామీటర్స్ వీళ్ళకున్న వాటర్ ఫ్లో ఇది 2 చెక్ చేసుకొని దాని ప్రకారం యూనిట్ అనేది సజెస్ట్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ 15 days తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళకి వచ్చిన స్కేలింగ్ అనేది కలెక్ట్ చేసుకొని ఇది కూడా ల్యాబ్కి పంపిస్తాం. స్కేల్ కూడా ల్యాబ్కి పంపిస్తే వీళ్ళకి ఎంత అమౌంట్ ఆఫ్ స్కేలింగ్ మనకు బయటకు తీస్తాం. ఫస్ట్ ఎంత వాటర్ అనేది క్వాలిటీ అయింది అని రిపోర్ట్ కస్టమర్ ఇచ్చిన తర్వాతే, కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాతే మనం ప్రోడక్ట్ అనేది కస్టమర్ హ్యాండ్ చేస్తాం. మీ టెక్నీషియన్స్ వెళ్ళలేని సమయంలో
ఓన్గా ఓనర్స్ మాత్రం చేసుకోగలరా దీన్ని? ఈజీ సార్. ఇప్పుడు మనం ఉంది కదా, జస్ట్ టాప్ అండ్ బాటమ్ మనం ట్యాప్స్ ఓపెన్ చేసామంటే డైనమిక్ బయటికి తీసాం కదా, చేసిన తర్వాత ఒకసారి అది ప్రజెంట్ దీంతో చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది లేకున్నా సరే జస్ట్ మనము ఏదైనా ఒక పీవీసీ పైప్ కానీ ఇలా పుష్ చేస్తే మనకి స్కేలింగ్ కింద పడుతుంది చూసారా. ఓకే, అచ్చా, ఇలా వచ్చేస్తుంది స్కేలింగ్. ఓకే, దీని చుట్టూ ఉన్న స్కేల్ ని రిమూవ్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. జస్ట్ అదే మెయింటెనెన్స్ ఉంటుంది, అంతకు మించి. అయితే పవర్ కన్సంప్షన్ ఏ విధంగా ఉంటుంది సార్? మనం వాడే 12 వాట్ డీసీ పవర్ సప్లై సార్. డీసీ పవర్ సార్. మొబైల్ ఫోన్స్ కి ఎట్లా వాడతామో సేమ్ అదే పవర్ సప్లై దీనికి వాడతాం. అంతకు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. ఓకే, అయితే మీ ప్రోడక్ట్ రైతులు ఎందుకు యూజ్ చేయాలంటారు సార్ మెయిన్ గా? సార్ సింపుల్ సార్. రైతులకు ఏంటంటే చాలా పనులు ఉంటాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ లో కానీ ఇక్కడ కానీ చాలా పనులు ఉంటాయి. ఇది ఒకటే వాటర్ ఒకటే ప్రాబ్లం కాదు, వాళ్ళకి బాడీ హెల్త్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. బట్ ఇది వాడడం వల్ల ఏంటంటే వాళ్ళకి మ్యాన్ పవర్ తగ్గుతుంది, వాళ్ళకి ఇంకోటి ఏంటంటే సమయం తగ్గుతుంది, సమయం కేటించే పని తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి ప్యాడ్స్ బ్లాక్ అయితే ప్యాడ్స్ ఖర్చు తగ్గుతుంది. ఫాగర్స్ క్లీన్ చేసుకోవాలి, అదొక మనిషి కావాలి వాళ్ళకి. డ్రింకర్స్ క్లీన్ చేసుకోవాలి, దానికి ఒక మనిషి కావాలి వాళ్ళకి. ఇవన్నీ పనులకు ఏంటంటే యూనిట్ పెట్టుకున్న తర్వాత ఇదంతా సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒకసారి పెట్టుకుంటే వాళ్ళు దాని మీద దీని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. జస్ట్ క్లీనింగ్ తప్ప ఇంకేం పని అవసరం ఉండదు అనమాట దీని మీద. ఈ క్లీనింగ్ కూడా ఏంటంటే సార్ వాళ్ళకి ఎట్లా ప్రతి ఫామ్కి వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్ వచ్చి కూడా దీన్ని క్లీన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, అయితే ఈ రాడ్ చేంజ్ చేసుకోవడం అలాంటిది ఏమి ఉండదు సార్. మనం ఆన్ టైం క్లీన్ చేసుకుంటే అలాంటి అవసరమే పడదు మనకి. ఓకే, క్లీన్ చేయకోకుండా మనం పట్టడం అలాంటి 100%. ఎందుకంటే మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తాం. మేము అందుకే క్లయింట్ దగ్గరికి ఫస్ట్ 4 times వచ్చి మేమే సర్వీస్ చేస్తాం. నేను వాళ్ళు అలవాటు పడాలి దానికి. వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ నోట్ రాసిచ్చి వెళ్తాం, సార్ ఇన్ని రోజులకి ఇది క్లీన్ చేయాలి. నేను మళ్ళీ రాని పక్షంలో కూడా మళ్ళీ వాళ్ళకి 3 months వరకు మళ్ళీ 6 times వరకు కూడా వాళ్ళకి కాల్ చేస్తాం మేము, సార్ ఏమైంది క్లీన్ చేస్తారా అని కనుక్కున్న తర్వాత మళ్ళీ దీన్ని వదిలేస్తాం. ఓకే, అయితే యాక్చువల్లీ ప్రీ ఫిల్టర్ లాంటివి వాడుతూ ఉంటారు. ఈ క్వశ్చన్ ముందే అడగాల్సింది. ప్రీ ఫిల్టర్స్ లాంటివి వాడుతూ ఉంటారు, అది వాడినా కూడా దీనికి ఏం ప్రాబ్లం ఉండదా, లేకపోతే అది వాడాల్సిన అవసరం లేదా? సార్ ఇక్కడ ఏంటంటే ప్రీ ఫిల్టర్స్ అనేది దేనికి వాడతారు? డస్ట్ కలెక్షన్ కోసం వాడతారు. ఆ డస్ట్ కలెక్షన్స్ అనేది మీరు షెడ్లో పెట్టుకుంటే సరిపోదు. ఎందుకంటే మీ బెడ్ టోటల్ సైట్కి పెడతాం యూనిట్ అనేది. ఓకే, సో సైట్కి పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్కడ డస్ట్ వస్తే చిన్న కవరింగ్ కోసం వాళ్ళు షెడ్లో పెట్టుకోవచ్చు ప్రీ ఫిల్టర్స్. అది యూజ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే సార్ మీరు మీ సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నారు, అయితే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి? సార్ మాది వచ్చేసి తార్నాకలో ఆఫీస్ ఉందండి. ఓకే, అండ్ మా నంబర్ అనేది మీకు ఇప్పుడు ఇస్తున్నాము, మా అడ్రస్ కూడా మీకు ఇస్తున్నాము. మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు, లేకుంటే వచ్చి విజిట్ కూడా చేయొచ్చు. మా టీమ్ పీపుల్ అనేది ఎప్పుడు మీకు అవైలబుల్ గా ఉంటారు. సర్వీస్ అనేది 24/7 మీకు అవైలబుల్ గా ఉంటుంది. అయితే ఈ యూనిట్ ని సెటప్ చేసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది సార్? సరే, కాస్ట్ అనేది సైట్ టు సైట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ కస్టమ్ మేడ్ ఉంటుంది. సో మనం ఏంటి ఇండిపెండెంట్ హౌస్ చూసుకుంటే వాళ్ళకి డైలీ ఎట్లా ఉంటుంది, 1 HP మోటార్స్, ఇదంటే మోటార్ HP మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఓకే, మన కన్జంప్షన్ మీద డిపెండ్ అయి ఉండదు. ఇప్పుడు 1/2 HPకి ఎట్లా ఉంటుంది, 1500 నుంచి 2000 లీటర్స్ వెళ్తుంది. 1 HPకి 3,000 to 4,000 లీటర్స్. సో దాని బేస్లో మేము క్లయింట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మోటార్ HP ఎంత ఉంది, లేకుంటే ఒక మోటార్ HP మీన్స్ బోర్ చాలా లో పట్టుకు ఉంది అనుకోండి, పర్ డెప్త్ ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళ వాటర్ ఫ్లో ఎలా ఉంది, ఓవర్ ట్యాంక్కి పర్ అవర్కి ఎన్ని లీటర్స్ వెళ్తున్నాయి క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం ఇస్తాం. సో మన ప్రోడక్ట్ వచ్చి అరౌండ్ 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇండిపెండెంట్ హౌస్కి, అంటే 1500 లీటర్స్ వరకు ఫ్లో ఉన్న వాళ్ళకి. సో ఈ సైట్లో మనం ఇది వచ్చి 4.5 lakhs రూపీస్కి ఇన్స్టాల్ చేసాం సార్. ఓకే, అండ్ మేము 60 lakhs ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేసాం కొన్ని మనకి తమిళనాడులో అక్కడ ఇక్కడ. సో కాస్ట్ అనేది డిఫరెన్షియేషన్ అవుతా ఉంటుంది, ప్రతి సైట్ కి డిఫరెంట్ గానే ఉంటుంది సార్ కాస్ట్. కానీ ఎంత కాస్ట్ పెట్టినా క్లయింట్ మాత్రం 8 months కు దాని రెవెన్యూ అనేది మన బ్యాక్ తీసుకుంటాడు. కాస్ట్ అయితే మెయిన్ కాస్ట్ అయితే ప్రాబ్లం కాదు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని ఓవరాల్ గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే 100% 8 months వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసారో అమౌంట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్ యూసేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్లీ సార్. అది కంప్లీట్ డీటెయిల్స్. మీరు ఎవరైనా కానీ ఈ ప్రోడక్ట్ సెటప్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ప్రైస్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, కంప్లీట్గా ఆ వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.